ఆరోగ్యం వచ్చి సజీవ లెక్కలు వచ్చినాను ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఆరోగ్యం దేవుడి ఇచ్చే గొప్ప ఆశీర్వాదం కదా. ఎప్పుడు అనారోగ్యం వస్తే తెలుసు ఆరోగ్యం మనం చాలా విషయాలను గ్రాంటెడ్గా తీసుకుంటాము, కానీ దేవుడు వాటన్నిటినీ తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించడానికి వీలు. అది కేవలం దేవుని కృపయే మనల్ని ఈ స్థితిలో నిలబెడతాం. పోయిన వారం వాటికి ఏం చెప్పి మీరే నేర్చుకున్నారు. దావీదు గొలియాతు అని చెప్పి బాగానే మీరే నేర్చుకున్నారు. మన జీవితంలో గొలియాతు కావాలో గొలియాతు ఉంటేనే మనం ఏంటిది అనేది తెలుస్తుంది. భయపడాలనుకోండి అంటే మీరెవరో లోకానికి తెలియదు. గొలియాతు లేకపోతే దావీదు ఎవరో తెలిసేదా? గొలియాతుని చూసి మనం భయపడం రా చూస్తున్నామా? దావీదు అలా అన్నాడు కాబట్టి సౌలుకి 1000, దావీదుకు 10,000. అక్కడే సమస్య వచ్చింది. కాబట్టి గొలియాతుపై దేవుడు మనకి గెలిపిస్తాడా? ఇస్తాడే. ఖచ్చితంగా మనం ప్రభు యందు విశ్వసించినప్పుడు, దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి గొలియాతుపై గెలిపిస్తాడు. సరే, ఈరోజు దేవుడి వాక్యంలో నుండి ఒక అంశము దేవుని సన్నిధిలో ఇంకో పంచుకోవాలని ఇష్టపడతాను. దేవుని వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు వాస్తవానికి ఈరోజు మరి వేరే వారికి ఎవరికైనా అవకాశం ఇద్దాం అనుకున్నాం, కానీ పరిస్థితులు అనుకూలపరచలేదు. అందుకని మళ్ళా నేనే చెప్పాల్సి వస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ బైబిల్ చదువుతున్నాడు అందరూ? రోజు చదువుతున్నా అప్పుడప్పుడు రోజు చదువుతున్నా? ఎంతమంది రోజు చదువు? రోజు చదువు. తినకపోయినా పర్వాలేదు, వాక్యం చదువు. శరీరానికి ఆహారం పెట్టడం, ఆత్మకు వాక్యం. వాక్యం లేకపోతే ఆత్మ కూడా ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జడ్డి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చాలు. ఈరోజు వాక్యం నేను చెప్పాలని ప్రభు సంఘం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన రచన, జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వారికి కిరీటము దొరకదు. జడ్జి అంటే ఎవరు? మనం కొన్ని బైబిల్లో చదువుతున్నప్పుడు కొన్ని పదాలు అర్థం కాబట్టి ఎగరేస్తాం కదా, ఎగరవక్కసారి ముందుకు వెళ్ళిపోతాం. జడ్జి ఇంగ్లీష్లో అథ్లెట్ అని ఉంది. ఎవరు? అథ్లెట్. జడ్జి అంటే అదేదో కొత్త పదం అని అనుకోకండి, క్రీడాకారుడు. కాబట్టి జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుతుంటే వానికి కిరీటము దొరకదు. మనకు సింపుల్గా అర్థం కావాలంటే రన్నింగ్ రేస్ మనం చాలాసార్లు చూసాం కదా. అందులో విజయం పొందుకోవాలంటే ఏం చేయాలి? నియమం ఏంటిది? ఫస్ట్ వస్తే సరిపోతుందా? బాగా స్పీడ్గా ఉంటుంది, అందరికంటే ముందున్నారు. కానీ తీరా మీ రన్నింగ్ మళ్ళా రీప్లే చూసినప్పుడు ఒకసారి అడకాలేసినట్టు ఒకసారి ఇటుకాలేసి అప్పుడు మీకు బహుమానం వస్తుందా? రా. ఎందుకు రాదు? మీకు ఇచ్చిన లేన్లోనే, మీరు ఇచ్చినటువంటి ట్రాక్లోనే మీరు ఏం కావాలి? పరిగెత్తాం. ఆ గీత తొక్కుతా, ఆ గీత తొక్కేస్తే, ఈ గీత తొక్కేస్తా అంటే లాస్ట్ వచ్చేసరికి ఏం చేస్తారు? అట్లా చాలా మంది గొప్ప గొప్ప మెడల్స్ మిస్ అయిన వారు ఉన్నారు చరిత్రలో.
కాబట్టి నేను ఫస్ట్ వచ్చిన కదా, ఫాస్ట్గా పరిగెత్తిన కదా అని అంటే కాదు. ఏం చేయాలి? నియమ ప్రకారము మనము పరిగెత్తాం. ఏదైనా సరే నియమ ప్రకారం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనము నియమాలను పాటించాలి. మనం చాలా పనులు చేస్తున్నాం, కానీ ఏం చేస్తారేం తెలుసా? నియమాలను మనము పాటిస్తాం. నియమాలను మనము పాటిస్తాం. కాబట్టి నేను పని చేసినా అంటే కుదరదు. నియమ ప్రకారంగా చేసినవా, దేవుడు చెప్పినట్టుగానే చేసిందా, దేవుడు అనుకున్నట్టుగానే చేసిందా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. అర్థమవుతుంది. చాలాసార్లు మనకి నిరాశ ఎందుకు వస్తుందని అంటే, అయ్యో నేను అందరికంటే ముందున్నా కానీ తీరా వచ్చేసరికి నాకు ఏ మెడలు రాలేదు, ఏ క్రౌన్ నాకు ఇవ్వలేదు అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తారు? నియమాన్ని నువ్వు ఏం చేయాలి? పాటించాలి. కాబట్టి నీకు ఎట్టి పరిస్థితుల్లో కిరీటం నీకు దొరకదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా మనము చాలా విషయాల్లో నియమాలు లేకుండా జీవిస్తున్నాం. మనకి ఎలాంటి రూల్స్ లేనట్టుగా మనము జీవిస్తున్నాం. కానీ లోకంలో మీరు గమనించినట్లయితే ప్రతి విషయంలో రూల్స్ అనేవి ఉన్నాయి. రూల్స్ ఎందుకు ఉన్నాయి? వాటిని బ్రేక్ చేయడానికి, వాటిని మనం ఏం చేయాలి? ఫాలో. అవి ఎందుకు? మన కోసమే, మన మంచి కోసం కదా. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ మీరు అతిక్రమించారు, ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు కదా. ఎందుకు ఫైన్ వేసినాం? నా బండి కదా, నా ఇష్టం కదా అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకు? ఒక నియమం, ఒక ట్రాఫిక్ ఒక రూల్ ఉంది, దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. అయితే క్రైస్తవ జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఈరోజు నేను ఎదుట పెట్టాలని ఆశపడుతున్నాను. వాటిలో మనము నియమము ఏదైతే దేవుడు పెట్టినటువంటి నియమాన్ని కనుక మనం పాటించకపోతే మనం ఏది అనుకుంటున్నామో అది మనము పొందుకోలేము, అది మనము సాధించలేము, లేదా అది మనకు దొరకదు. అర్థమవుతుంది. ఒకసారి యోహాను సువార్త 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నియమం. ఇక్కడ మనందరికీ తెలుసు, పరిసయుడు లేదా మంచి బోధకుడు, శాస్త్రోపదేశకుడు నికోదేము అనేటువంటి వ్యక్తి. నేను ఎవరు అంటే ధర్మశాస్త్రము బాగా పెరిగినటువంటి వ్యక్తి. ఒక విధంగా మన భాషలో చెప్పాలంటే బైబిల్ బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి సంభాషిస్తున్నటువంటి సంభాషణలోనిది ఈ యొక్క సందర్భం. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలనంటే అక్కడ ఒక నియమం ఉంది. ఏంటంటే వారు మరలా జన్మించాలి. ఏం కావాలి? మరలా జన్మించాలి. ఈ రోజుల్లో చాలా మందికి ఈ విషయం అర్థమైంది. పరలోక రాజ్యం వెళ్ళాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా ఒక నియమం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మరలా జన్మ అనుభవం అనేది ఉండాలి. మనకు 2 బర్త్డేస్ ఉన్నాయి. ఒకటి ఈ లోకంలో శారీరకంగా పుట్టినటువంటి జన్మదినం. రెండోది దేవునిలో మనము ఏ రోజైతే జన్మించినామో ఆ జన్మదినం. మనం చాలాసార్లు ఈ లోక సంబంధంగా పుట్టినటువంటి జన్మదినానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాము. సంతోషం, అన్ని సంవత్సరాలు దేవుడు కాపాడేటట్టు జ్ఞాపకం చేసుకోవడం తప్పేం కాదు. కానీ దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే, నేను క్రీస్తులో ఎప్పుడు నేను జన్మించాను, క్రీస్తులో మరలా జన్మించినటువంటి అనుభవం నాకు ఎప్పుడుంది, దాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేస్తాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనలో నిజంగా ఈ నియమం కనుక మనం పాటించకపోతే, మరలా జన్మించినటువంటి అనుభవం మనలో లేకపోతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మీరు ఎంత భక్తి చేయండి, ఎంత బాగా ప్రార్థన చేయండి, ఎంత బాగా వాక్యం చదవండి,
ఎంత పెద్ద కానుకనివ్వండి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆ నియమాలు ఏమి పనిచేయవు. ఒకటి ఏంటంటే క్రీస్తులో మనం మరలా జన్మించాలి. అంటే మన గత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితాన్ని జీవించడానికి మనం ఏం చేయాలి? తీర్మానము తీసుకోవాలి. ఇది జీవితంలో ఒకటేసారి జరుగుతుంది. ఇది పదే జరిగేది. మనం ఎన్నిసార్లు పుట్టాం? ఒకసారే కనిపిస్తుంది. అలాగే ఈ మరలా జన్మించేటువంటి అనుభవం కూడా ఒకటేసారి జరుగుతుంది. అది నిజంగా యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకునిగా స్వీకరించినప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ జీవితాన్ని సమర్పించుకొని నేను ఇక్కడ నుండి యేసుక్రీస్తు కొరకు నేను జీవిస్తానని తీర్మానం తీసుకుంటావు, అప్పుడు నువ్వు మరలా జన్మించినట్టు. లేకపోతే నీకు ఒకటే జన్మదినం ఉంది, రెండవ జన్మదినం లేదు. రెండవ జన్మదినం లేకపోతే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించదు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి నికోదేముతో చెప్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మాలాంటి పాస్టర్తో చెప్తున్నాడు. అంత వాక్యం బాగా తెలిసినటువంటి వ్యక్తికి చెప్తున్నాడు. ఏంటిది? నువ్వు మరలా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించు. కాబట్టి నిజంగా మరలా జన్మించినటువంటి అనుభవం మన జీవితంలో ఉందా? ఏ రోజు నేను నా ప్రభువుని నేను రక్షకుడిగా స్వీకరించిన, ఇక నుండి నేను నా కొరకు జీవించను, క్రీస్తు కొరకు నేను జీవిస్తాననేటువంటి అనుభవం మనలో ఉంది. మనం చాలా ప్రసంగాలు వింటాం, చాలా ప్రసంగాలు మనము వింటాం, అన్నీ తెలిసినట్టే ఉంది. కానీ ఈ మరలా జన్మించేటువంటి అనుభవము మన జీవితంలో జరగాల్సినటువంటి ఒక సంఘటన, ఒక క్రియ. అది జ్ఞానానికి సంబంధించిందా? అది ఆత్మకు సంబంధించింది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మనిషి శరీరానికి మరణం ఉంటుంది కానీ దేనికి మరణం ఉండదు? ఆత్మకు మరణము. ఆత్మ నిత్యత్వంలో ఉండాలి. ఆత్మ నిత్య జీవంలో ఉండాలంటే దేవుని వాక్యం ఇస్తున్నటువంటి నియమం ఒకటి ఏంటంటే మరలా జన్మించేటువంటి నీతి మూలముగాను ఆత్మ మూలముగాను మరలా జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యంను చూడలేవు అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మహా అంటే 100 సంవత్సరాలు మనం బ్రతుకుతాం. కానీ ఒకరోజు మనం ఏమైపోతాం? మరణిస్తాం. మరణించిన తర్వాత మరి మన నిత్యత్వంలో ఉండాలి కదా. నిత్యత్వంలో మనం ఉండాలి. మరి అక్కడ నేను వెళతాను అనేటువంటి నిశ్చయత మనం ఇక్కడ బ్రతుకుండగానే మనకి రావాలి. అక్కడ పోయినాక చూసుకున్నాం అంటే ఏమి ఉండదు. ధనవంతుడు లాజరు స్టోరీ మనందరూ తెలుసుకోవాలి. ధనవంతుడు ఏం చేసినాడు? ఇక్కడ భూమి మీద చాలా ఎంజాయ్ చేసినాడు, చాలా జల్సా చేసి. లాజరు చాలా దీనునిగా చాలా దరిద్రమైనటువంటి జీవితము జీవించవలసి వచ్చింది. ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయిన తర్వాత ఏమైనా చేయగలిగిందా ధనవంతుడు? ఏం చేయలేదు. ఆయన గోసగా అడుగుతుంది, నా సహోదరులు ఇంకా అక్కడ ఉన్నారు అంటే నా పరిస్థితి అయిపోయింది, నేను ఇంకా నిత్య నరకంలోనే ఉండాల్సింది. కనీసం వాళ్ళైనా ఏం కావాలి? నిత్యత్వంలోనికి రావాలి. అబ్రహాము ఎక్కడున్నాడు అక్కడికి రావాలని చెప్పేది అక్కడ ఆయన పోయి తాపత్రయ పడతాను. కానీ ఏమి ప్రయోజనము ఉండదు. కాబట్టి దయచేసి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఉండేటువంటి ఆ నియమాన్ని మనం ఖచ్చితంగా మనం మరలా జన్మించాలి. మనం ఏమనుకుంటామనంటే ఈ లోకంలోనే ఆనందం ఉంది, ఈ లోక సంబంధమైన వాటిలోనే మనకి ఎంజాయ్మెంట్ ఉంది అనుకుంటాం. కానీ అది తుచ్చమైనటువంటి, అది క్షణకాలమైనటువంటి. కానీ నిజమైనటువంటి ఆత్మలో ఆనందం అనేటువంటిది యేసుక్రీస్తుని మనము రక్షకునిగా స్వీకరించినప్పుడు, మనం ఆయనలోనికి వచ్చినప్పుడు, ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడే నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి నిరీక్షణ మనము కలిగి ఉంటాం. కాబట్టి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే నియమం ఏంటి? మనం మరలా జన్మించాలి. మన గత పాత రోజు జీవితాన్ని కానీ సమాధి చేసి నేను ప్రభు కొరకు నేను జీవిస్తాను, ప్రభు చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఎందుకైతే నన్ను పుట్టించినాడో ఆ పని చేయడానికి నేను జీవిస్తానని నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు నువ్వు మరలా జన్మించినటువంటి వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించారు. కాబట్టి ఈ నియమాన్ని మనము పాటిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచన. రెండోది, మనము చాలా మంది ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాం? నాకు తెలిసి ప్రార్థన చేయడం క్రైస్తవం లేదు. క్రైస్తవం పొద్దున ఏం చేస్తారు? కనీసం రాత్రి పడుకునే ముందు ఆయన చేసి పడుతుంది. అది ఏం ప్రార్థన చేస్తారు? దేవుని చేసి వాళ్ళు చేస్తారు. ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎవరికి చేస్తారు?
మరి దాని ద్వారా ఏమైనా సమాధానం దాని గురించి వాళ్ళకి పట్టింపులు ఏమి ఉండవు. ప్రార్థన చేసినవా లేదా. ప్రార్థనలో కూడా ఒక నియమం ఉంది తెలుసు. మనం చేసేటువంటి ప్రార్థనకి ముందు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మన ప్రవర్తనని చూస్తాడు. ఏం చేస్తాడు, మన ప్రార్థన దాదాపుగా 95 కాదు 99% ఈరోజు దాదాపుగా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి అడగడానికే వెళ్తుంటాం. మనం ప్రార్థన అంటేనే మనకు అడుగుతాం. మరలా అది దొరకకపోతే మనం బాధపడతాం. దేవుడు ఎందుకు మన ప్రార్థనకి సమాధానం ఇవ్వలేదు? దేవుడు ఎందుకు సమాధానం ఇస్తలేదు? ఎందుకు మన ప్రార్థనకి ఆన్సర్ వస్తలేదు? ఎప్పుడైనా ఆలోచన చేస్తుంది? ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనము చూసుకోవాలి. నేను ఇష్టానుసారంగా జీవిస్తాను, నాకు నచ్చింది చేస్తాను, నాకు తోచింది చేస్తాను. నేను దేవుడి సభలో వచ్చి ప్రార్థించినప్పుడు నా దేవుడు నా ప్రార్థన వినాలి అంటే దేవుడు వినడు. నువ్వు గంట సేపు మోకాల మీద ఉన్నా కానీ దేవుడు అంటాడు ఈ నియమాన్ని నువ్వు పాటించినావు. ఏంటి దాని నియమం? నీ ప్రవర్తన నువ్వు సరి చేసుకున్నావు. చూడండి, దానికి సంబంధించిన ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ 23వ వచనం. 5వ అధ్యాయం 23. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపు. దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తాడు. అక్కడ ఒక ఆయన ఏం చేస్తున్నాడంట, బలిపీఠం వద్దకు వచ్చి బలి అర్పణ అర్పిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వింటున్నా? ఎదురు వస్తుంది వింటున్నట్లేదు. ఏం చేయడానికి వచ్చినాడు? బలి అర్పణ ఇవ్వడానికి వచ్చినాడు. మన భాషను చెప్పాలంటే ప్రార్థన చేసుకున్నాడు. ఆ బలి అర్పణ ఇవ్వడానికి వచ్చినప్పుడు నీ మీద నీ సహోదరుని విరోధం మేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తుంది. ఒకవేళ నువ్వేం చేయాలంటే ఫస్ట్ నేను చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నా కాబట్టి ఫస్ట్ బలి అర్పించిన తర్వాత పోత సహోదరుని దగ్గర కనుక ఏమంటే ఫస్ట్ వెళ్ళేది నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఫస్ట్ సెటిల్ చేసుకో. అంటే నేనేమంటే అక్కడ దేవుడు ఫస్ట్ నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్త పడు. ఆ తర్వాత వచ్చి నువ్వు ఏం చేయి? బలి అర్పణ. మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం, ఎన్ని గుర్తొస్తున్నా సమయం అవన్నీ ఒక పక్కకి నెట్టేసేసి నేను ఇక ప్రార్థన చేయడానికి వచ్చిన చేసేపోతాం. దేవుడు వింటే విని లేకపోతే లేదన్నట్టు మనము చాలాసార్లు చేస్తాం. దేవుడు లేదు లేదు, నీ బలి అర్పణ స్వీకరించబడు, నీ ప్రార్థన అంగీకరించబడు. నీ ప్రార్థనకి జవాబు రాదు. మీరు అనుకోవచ్చు నేను గంట సేపు ప్రార్థన చేసి నేను 3 రోజులు ఉపవాసం, దేవుడు నీకు ఎన్నిసార్లు గుర్తు చేస్తుంది. ఫస్ట్ అది సరి చేసుకో బాబు, ఆ విషయంలో సెటిల్ చేసుకో. వెళ్ళి నాకు నచ్చలేదు, నీ ప్రవర్తన నచ్చలేదు, నాకు ఫలానా విషయంలో నువ్వు సరిగ్గా లేవు, నీ ఆలోచన సరిగ్గా లేదు, నీ విధానం సరిగ్గా, ఫస్ట్ నువ్వు అది సరి చేసుకో. ఆ తర్వాత వచ్చి నువ్వు ఏం చేయి? బలి అర్పణ. ఆ తర్వాత వచ్చి నువ్వు ప్రార్థన. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఏ విషయంలో నా శ్రద్ధ లేదు తెలుసు. నా జీవితం ఎలా, నా యొక్క జీవితము ఎలా. దేవుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా నా ప్రార్థన వినడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తప్ప మళ్ళా వచ్చి వీడు గొప్ప ప్రవర్తన సరిగా లేకపోతే దేవునికి ఆ సువాసన కాదు దుర్వాసన వస్తుంది. అర్థమైంది? ప్రార్థన బలి అర్పణ ఎందుకు ఇస్తారు? అది బైబిల్ ఏమిటి పాత నిబంధనలు గమనించిందా? అది ఎట్లుండాలి? పరిమళ వాసనగానే ఉండాలి కానీ దుర్వాసనగా ఉండదు. మనం ఇచ్చేటువంటి అర్పణలు, మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుడికి ఎట్లుండాలి? అది చాలా ఇంపుగా ఉండాలి, దేవుడు వినాలన్నట్టుగా ఉండాలి. మరలా వచ్చింది నా కొడుకు ఇంకా ఏమడుగుతాడు నేను ఇవ్వాలి అనేటువంటి ఆతురత దేవుడికి ఉండాలి. కానీ
నీకు ఎన్నిసార్లు చెప్పిన మాట ఇక్కడ మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఆ నియమాన్ని మనం పాటిస్తున్నాం. దేవునితో మోకరించడానికి వెళ్ళిన సందర్భంలో మనల్ని మనము పరిశీలన చేసుకుంటున్నామా లేదు. కీర్తన గ్రంథం 66వ కీర్తన 18వ కీర్తన 66వ కీర్తన 18వ నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవు. చూస్తున్నాడు కొన్ని వాక్యాలు మనం చూడాలి. వాక్యాలు కొడితే చేస్తాం. వాక్యం చదివితే అప్పుడప్పుడు బాగా నొప్పైతాం. నా హృదయంలో చేసేదాన్ని చూస్తున్నారు. అలాగే సార్, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవు. ప్రభువు నా మనవి విన. ఒకవేళ నా ప్రవర్తన సరిగా లేకపోతే, నా మనస్సులో నా ఆలోచనలు ఇంకా లోక సంబంధమైనటువంటివి ఏమైనా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడట? నా మనవి. కాబట్టి ప్రార్థనలో దేవుడు మనకి సమాధానం రావాలి. ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వాలి. మనం అడిగింది దేవుడు మనకి ఇవ్వాలంటే అక్కడ ఉన్న నియమం ఏంటి? మన ప్రవర్తన మనము సంతోషం. పశ్చాత్తాపం మనకి తగ్గింపు మన లోపల. మీరు అనుకోవచ్చు, మరి దావీదు ప్రార్థన దేవుడు వినలేదంటే దావీదు పశ్చాత్తాపడ్డాడు, తగ్గింపుతో ప్రభు సన్నిధికి వచ్చాడు. 51వ కీర్తన మీరు చదవనింటే ఆయన ఎంత గోసగా ప్రార్థన చేస్తారు. దేవా, ఒకసారి నాయన ఈ దండం పెట్టని కాలు మొక్కన్నట్టుగా ఇంకా బలమైన పదాలు వాడతారు. ఆ పశ్చాత్తాపం, ఆ తగ్గింపు ఆయనలో ఉంది కాబట్టి దేవుడు ఏం చేసినాడు? దానిలో ప్రార్థన దేవుడు. ఈరోజు మన ప్రార్థనకి సమాధానం వస్తలేదంటే దేవుడు పెట్టినటువంటి నియమాన్ని బహుశా మనం పాటిస్తలేము ఆలోచన చేస్తాం. పొద్దున సాయంత్రం చేస్తున్నా ప్రార్థన చేస్తాం, మరి ఆన్సర్ ఎందుకు వస్తలేదు? లోపాలు ఎందుకు వస్తలేదు? కిరీటం ఎందుకు వస్తలేదు? మన ప్రవర్తన ఎక్కడో తేడా ఉంది. దయచేసి వాటిని మనల్ని సంకేస్తాం. తర్వాత క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది విశ్వాసం. మన జీవితంలో ఏది పొందుకోవాలన్నా మనకి ఏం కావాలి? విశ్వాసం. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం ఉండాలి. నీతిమంతుడికి ఏమి ఉండాలి? ఎక్కడ ఏముండాలి? విశ్వాసం. అయితే విశ్వాసము మనము దేవుడి మీద ఉంచుతున్నప్పుడు అక్కడ ఒక నియమం. చాలా మంది చెప్తాను, నేను దేవుడి మీద బాగా విశ్వాసం. నియమం ఏంటి తెలుసా? మనం విశ్వసిస్తున్నామని చెప్పినప్పుడు ఆ విశ్వాసంలో అపనమ్మకం అనేది ఎక్కడ కూడా రాకుండా జాగ్రత్త పడాలి. అది అంతేకాకుండా మన విశ్వాసము క్రియలతో కూడినదై. ఓకే, ఒకసారి యాకోబు రాసినటువంటి మొదటి అధ్యాయం 6వ వచనం. యాకోబు రాసిన మొదటి అధ్యాయం 6వ వచనం. మొదటి అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడిన ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటుంది. విశ్వాసం అంటే విశ్వాసం. మళ్ళీ అందులో ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండడానికి వీలు. అలాగే 2వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది పొట్టిగా ఉండి మృతమైనదను. విశ్వాసం ఎట్లా ఉండాలి? క్రియలతో కూడినదై ఉండాలి. మనం విశ్వసిస్తున్నామని అంటున్నాము, కానీ ఏం లేదు, క్రియలు. నిజంగా విశ్వసించిన వాడు ఏం చేస్తాడు? అలాంటి క్రియలు కలిగి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు ఇస్తాడని మనం ప్రార్థన చేసి విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చినాడు అన్నట్టుగానే ఉన్నారు. కానీ
మరలా దేవుడు ఇస్తాడో ఇయ్యడో మళ్ళీ ఆల్టర్నేట్ ఏమైనా చూసుకుందామనేది ఉండదు. మన విశ్వాసం ఎట్లా ఉంటుందని అంటే క్రియలు లేని విశ్వాసం. మనం విశ్వసిస్తున్నామని చెప్తాము కానీ అవి క్రియలలో కనబడదు. క్రియలో కనబడకపోతే ఏమైతే తెలుసా, మన జీవితంలో ఇష్మాయిల్ వస్తాడు. మన జీవితంలో ఎవరు వస్తారు? ఇష్మాయిల్. క్రియలతో కూడినటువంటి విశ్వాసం అంటే ఇస్సాకు మాత్రమే. మన జీవితంలో చాలా చేస్తాం కదా. ఎందుకు? మనం విశ్వసిస్తున్నాం అంటున్నాం కానీ ఏం లేవు క్రియలు. మనం ప్రార్థన చేస్తున్నాం అంటున్నాం కానీ ప్రార్థనకు తగ్గట్టుగా ఆ సంతోషము, ఆ నిరీక్షణ, ఆ నెమ్మది, ఆ సమాధానం మన లోపల ఉంటుంది. మళ్ళీ అదే టెన్షన్, అదే కలవరం. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అలాగే ఉంటుంది, మరలా పోయినప్పుడు కూడా అలాగే. విశ్వసించేవాడు సిగ్గుపరచబడు. విశ్వసించేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? విజయంలోనికి నడిపిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితంలో విశ్వాసపు నడక మన జీవితంలో ఉంటుందా, లేకపోతే పూర్తిగా మన సొంత శక్తి మీద, సొంత ఆలోచన మీద, మనకు ఉండేటువంటి సామర్థ్యం మీద మనము ఆధారపడుతున్నామా అనేది మనం ఆలోచన చేస్తాం. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు విశ్వాసం కానీ ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయింది. ఏమొచ్చేసింది తెలుసా? అంతా సెల్ఫ్ అన్న, నేనే చేయాలి, ఎవరు నాకు సహాయము చేయాలి, నాకు నేను దేవుడు అనే ముచ్చటైతే ఏదో పోయిందంటే. కానీ మనకు దేవుడే ఆధారం అన్నింటినీ. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుడి మీద ఆధారపడాలని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటాడు, మనం పొందుకునేది కాదు. అర్థమవుతుంది? దేవుడు ఇచ్చేది చాలా శ్రేష్టమైనది. మనం పొందుకునేది మనం కష్టపడి చెమటోడ్చి. అవును, మీరు ఆలోచన చేసింది ఏదేదో తోటలో ఉన్నంత కాలము ఏమైంది? ఆదాము అవలకి చెమట వచ్చింది, మంచి లైఫ్. అవును, ఎప్పుడైతే ఏదేదో తోట బయటికి పోయిందో ఏమైంది? అన్నీ కదా. ఎందుకు అలాగా? దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదంలో నుండి వారు బయటికి వాళ్ళు కష్టపడాల్సి వచ్చింది. ఈరోజు కూడా చాలా మంది దేవుని బిడ్డలు ఏం చేస్తారు? చాలా కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు తెలుసా? విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రభు వైపు చూస్తాడు ప్రతి విషయంలో. ఏరియా కాలంలో కరువులకు సాధారణంగా ఏం చేస్తారు? ఏ విధంగా చేతనైనా సరే నన్ను నా కుటుంబాన్ని పోషించుకోవాలని చాలా కష్టపడ్డారు. కానీ ఏం చేసింది? ఏమైనా పని చేసిందా? ఏం చేసిన? దేవుడు ఎక్కడ పోమంటే అక్కడ పోయినాడు. విశ్వాసం నిజంగా కెరీతు బాగా ఉండమంటే కెరీతు బాగా ఉంటుంది. ఆ తర్వాత సారేపాత విధవరాలు దగ్గర పోమంటే నువ్వు ఎక్కడ పోమంటే అక్కడ పోతే, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. ఇది నా విశ్వాసం. నా దేవుడు నాకు కావలసిన నాకు ఇస్తాడనేటువంటి విశ్వాసం. ప్రతిరోజు కాపగులం ద్వారా ఇస్తాడంటే దేవుడు ఎక్కిస్తే నాకు దేవుడు ఇస్తాడని. క్రియలు లేని విశ్వాసము మృతం. ఈరోజు మనం చాలా మంది విశ్వాసం అంటున్నాం కానీ ఆ విశ్వాసంలో ఏం లేదు, క్రియలు. ఎక్కడో సందేహం మనము దేవుని మీద చూపిస్తాం. అందుకని బహుశా మనం దేవుని కార్యాలు చూడలేకపోతాం. కష్టపడతాం, చాలా కష్టపడతాం. బైబిల్కి మంచి మాట తెలుసు, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద లేదు. అంటే నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, మీ కష్టములన్నిటి గురించి నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి మీ చింత అంతా నా మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి అని. మనం ఎలా ఉండాలని దేవుని ఆశ? మనం నిశ్చింతగా ఉండాలి. కానీ మనకు మాత్రం ఎన్ని చింతలు, ఎన్ని ఆలోచనలు. కానీ దేవుడు ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా నిశ్చింతగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన శిలువ మీద చనిపోయిన కారణం ఏంటంటే మనం సంతోషంగా ఉండాలి, నిశ్చింతగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలని దేవుడి యొక్క సంకల్పం. కానీ దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇంకా చింతిస్తూనే ఉన్నాం. ఆయన ఎందుకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనం పెట్టలేక ఇటువంటి బాధలు మనము పడతాము. దేవుడు అంటాడు, మీరు నిశ్చింతగా ఉండండి, మీరు విశ్వాసం కలిగి ఉండండి, ఆయన చేయాల్సినటువంటి కార్యాలైనా. కాబట్టి నిజంగా విశ్వాసం ఆ నియమాన్ని మనం పాటిస్తున్నాం. క్రియలతో కూడినటువంటి విశ్వాసం మన జీవితంలో ఉంటాం.
నిజంగా విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. మనం భయపడుతున్నామంటే ఏం లేదు, విశ్వాసం లేదు. ఎందుకు మనం అన్ని ముందే సిద్ధపరచుకుంటాం, రేపు ఏం జరుగుతుందో, అవును నెక్స్ట్ ఏం జరుగుతుంది. కానీ దేవుడిని విశ్వసించిన వాళ్ళు వేరేలాగా. తర్వాత దేవుడి బిడ్డలమైనటువంటి మనము ఒకటి మనం చేస్తాం, సరే అందరూ చేయకపోయినప్పటికీ ఎక్కువ మటుకు దేవుడి వాక్యాన్ని చదువుతాం. చాలా మంది ఏం చేస్తారు, దేవుడి వాక్యాన్ని చదువుతాం. ఎందుకు చదువుతున్నారో వారికి తెలియదు. చాలా మంది బైబిల్ చదువుతారు కానీ ఎందుకు వాక్యము చదువుతున్నారో వారికి తెలియదు. మనము ఒకటి చేస్తున్నప్పుడు దాని ఫలితం ఉండాలి కదా. ఇప్పుడు రేస్లో ఉండేటువంటి వ్యక్తి ఎందుకు పరిగెత్తుతున్నాడు, పిచ్చి రేస్ ఎందుకు పరిగెత్తు, ఆయనకు ఒకటి గోల్ ఉంది, అది నేను పొందుకోవాలి, అర్థమైంది, నేను ఆ బహుమానం పొందుతాను. మరి వాక్యం ఎందుకు చదువుతున్నాను, దానికి కూడా ఏముండాలి, ఒక గోల్. నేను క్రైస్తవుని కాబట్టి 2 వచనాలు చదువుతాను, లేదా 2 అధ్యాయాలు చదువుతాను, అది కాదు, అది కాదు. దేవునికి అది ఇష్టం లేదు. మనం ఏది చేస్తున్నా కానీ ఫలభరితంగా ఉండాలి. మనం ఏది చేస్తున్నా కానీ దానికి ఫలితము ఉండాలి. మరి వాక్యం చదువుతున్నప్పుడు కూడా మనం చాలా మంది వాక్యం చదువుతున్నాము. ఎందుకు చదువుతున్నాము, ఎందుకు చదువుతున్నాడు చెప్పండి, మీకు చదువుతుంది విద్యార్థి జవాబు. దేవుడు నాతో మాట్లాడాలి అని చదవాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలని చదవాలి. దేవుడు నన్ను ఏ మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాడో తెలుసుకోవడానికి వాక్యం చదవాలి. మనం ఎటుపోవాలో కూడా మనకు తెలియని వాస్తవం చెప్పాలంటే ఈ రోజులో నిజంగా సరైన నిర్ణయాలు తీసుకుంటలేదు జనం. ఏది పచ్చగా ఉందో అటుపోతున్నారు, అడవై ఎడుకోవచ్చు. అపవాది ఎట్లా 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 ఆకర్షించదు తెలుసా, రా అంటారు. ఇక చాలా గ్రీనరీ అడవైనాక మనం వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా. అందుకనే వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనల్ని సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు నియమం ఏంటి తెలుసా, నేను వాక్యానికి విధేయత చూపిస్తాను. దేవుడు నాతో మాట్లాడిన దానికి నేను ఒబే అవుతాను అనేటువంటి నియమంతో ఏం చేయాలి, దేవుడి వాక్యాన్ని చదవాలి. అప్పుడు నీకు అది ఫలకరితంగా ఉంది. లేదా దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను నేను పొందుకొని ఆత్మలో బలపడతాను అనేటువంటి ఒక విశ్వాసంతో మనము వాక్యం చదవాలి. అందరూ చెప్తారు దావీదు గొలియాత్ కథ, అందరూ చెప్తారు యోనా కథ. కానీ అది చదివినప్పుడు నీలో ఎలాంటి కార్యం జరిగింది, నీలో దేవుడు నీకు దేవుడు ఎలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు. పాత స్టోరీ కాదు, నాకు తెలిసిన స్టోరీ కాదు కాదు, అందులో నుండి దేవుడు నీతో ఏమైనా మాట్లాడిందా, దేవుడు నీకు ఏమైనా నూతన ఆలోచన ఇచ్చిందా, నువ్వు ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన దేవుడు ఏమైనా ఇచ్చిందా, ఎప్పుడైనా అలాంటి అనుభవం ఉందా మనకి? చదివినామంటే చదివి కొంతమంది అయితే పూర్తి చేయాలని నువ్వు కష్టపడతాము. జీవితం ఒక్కసారి బైబిల్ పూర్తి చేయాలి, జీవితంలో ఒక్కసారి అంటే దాని అంటే 60-70 సంవత్సరాలు ఒకసారి చదువుతావు బైబిల్. అసలు నీ జీవితమే వాక్యం, అర్థమవుతుంది. వాక్యం లేకపోతే మనకి జీవితం. ఒకసారి చూడండి కీర్తన 119 17 119 కీర్తన మీరు ఇంటికెళ్తే చదువు, అక్కడ వాక్యం గురించి చాలా విషయాలు దావీదు రాశారు. 119 17 ఆపత్కాలమందు నీవే 119 కీర్తన 70. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచున్నాను. నీ వాక్యమును బట్టి నేను అంతా చెప్పండి. నీ వాక్యమును బట్టి నేను నడుచుకోను. ఎందుకు వాక్యం చదువుతున్నాం? నియమమైంది. నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటాను ప్రభువా అని చెప్పి ఏం చేయాలి, వాక్యాన్ని నాలెడ్జ్ కోసం కాదు వాక్యం చదివి, ఎవరైనా అడిగితే నేను ఆన్సర్ ఇవ్వాలని కాదు వాక్యం చదివి, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి,
వాక్య ప్రకారంగా నేను నడుచుకోవాలి, అందుకు నేను వాక్యం చదవాలి. ఆ నియమం లేదు కాబట్టే మనం బైబిల్ చదవడం అంటే జ్ఞాసం. జీవితంలో ఒక్కసారి చదివితే సాగు ప్రవహణ అయితే నమ్మాలి. టెలిగ్రామ్ గారు ఎన్నిసార్లు చదివి తెలుసా? ఆయన లాస్ట్ చనిపోయే ముందు వీడియో బాగా వైరల్. ఆయన ఇంకా 2-3 రోజులు చనిపోతాడంటే కూడా ఆయన ఎట్లా చదువుతున్నాడంటే ఫస్ట్ టైం చదువుతున్నట్టుగా చదువుతున్నాడు బైబిల్ వాక్యాన్ని. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత గొప్ప సేవ చేసినటువంటి సేవకుడు ఎన్నిసార్లు పూర్తి చేసిందో వాక్యం చదువు. కానీ ఆ మరణ పడక మీద కూడా ఆయన వాక్యాన్ని అక్కడ చదువుతున్నట్టు ఆతురతతో అక్కడ ఏదో నిధి ఉన్నది అన్నట్టు కదా. మనకి నిధి లేదు మాట. ఒక 2 వచనాలు చదివినామంటే ఆ రోజు ఫుల్. ఈరోజు క్యాలెండర్ వచనాలు బాగా అలవాటైపోయింది జనాలు. ఈ క్యాలెండర్ అనేటువంటి ఒకటి వచ్చింది కాబట్టి బైబిల్ చదివినట్టు చదివినట్టు ఏదో చదివినంటే క్యాలెండర్ చదివినట్టు. క్యాలెండర్లో వచ్చే వచనాలు, ఫోన్లో వచ్చే వచనాలు కాదు. బైబిల్ తెరిచి వాక్యాన్ని చదవండి. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తాడు. మనం ఎలా నడుచుకోవాలో చెప్తాడు, ఏ మార్గంలో నడవాలో చెప్తాడు, ఎక్కడికి వెళ్ళొద్దో చెప్తాడు, ఎక్కడ వెళ్ళాలో చెప్తాడు, ఎవరితో కూర్చోవాలో చెప్తాడు, ఎవరితో కూర్చోవద్దో చెప్తాడు. దేవుడు ఏది లేదు నియమాన్ని పాటిస్తాడు. వాక్యంలో ఉండేటువంటి సారాన్ని మనము అనుభవిస్తాం. మొదటి కీర్తన లేదు, దివారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించేవాడు. దాని తర్వాత ఆయన చేయనంతయు సక్సెస్ ఎక్కడ ఉంటుంది? వాక్యాన్ని ధ్యానించడంలో ఉంటుంది. మనకు అన్ని ఫెయిల్స్. చిన్న వాక్యం మనము ఫెయిల్, చిన్న వాక్యం మనం బలహీనమైన, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, మాటకు మాట బదిలీ చేస్తుంది. ఎందుకు మన లోపల శక్తి లేదు? ఎందుకు మన లోపల సహనం లేదు? ఎందుకు మన లోపల తగ్గింపు లేదు? మన దగ్గర వాక్యం లేదు. వాక్యం మనలో ఉన్నప్పుడు మనలో పరివర్తన అనేది, వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాన్ని మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది. పొద్దున చదివిన వాక్యం మనకి రాత్రికి గుర్తుంది. ఇక మార్పు ఎక్కడికి వెళ్తుంది? దావీదు నీ వాక్యం అనుసరించి నేను నడుచుకుంటాను, నేను నడుచుకుంటా. 34వ వచనం 119 కీర్తన 34. ఇలాంటి వచనాలు ఈ గ్రంథంలో చాలా ఉన్నాయి. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి. ఏమడుగుతున్నాడు? నీ ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని అనుసరించి నాకు బుద్ధి. ఏం కావాలి? వాక్యాన్ని అనుసరిస్తలేరు అని అంటే ఏం లేదు వారికి. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దయచేసి నియమం ఏంటంటే, ప్రభువా నువ్వేదైనా మాట్లాడితే దాన్ని అనుసరించి నేను నడుచుకుంటాను. మీరు నాతో మాట్లాడితే నేను మార్చుకుంటాను. మీరు నాతో మాట్లాడితే నా జీవిత విధానంలో ఏవైతే వదిలిపెట్టాలో వాటిని వదిలేస్తాను. దేవుడు అనేక విధాలుగా మాట్లాడు. ఈరోజు సోదరు మంచి సాక్ష్యం చెప్తాను. దేవుడు మాట్లాడతాడు. దేవుడి వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడు. నేను ఎందుకు సేవకు వచ్చినా? దేవుడు మాట్లాడాను కాబట్టి వచ్చిన. నా ఫ్యామిలీ అందరూ ఇక్కడ మాట్లాడాడు. నేను ఎందుకు వచ్చినా? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి, నువ్వు నా సేవకుడు అని దేవుడు మాట్లాడు కాబట్టి నేను ఇక్కడ. లేకపోతే నేను రాకపోతే నాకు ఇష్టం లేదు అసలు సేవ చేయడం. ఒకప్పుడు ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ సేవ, ఆ పిలుపు యొక్క విలువ తెలిసిన తర్వాత నిజంగా దేవుడు నాకు శ్రేష్టమైన దానికి ఏర్పాటు చేసుకున్నదని నాకు చేస్తాను. కాబట్టి వాక్యం చదవకపోతే మనకి ఏది కూడా తెలియదు. ఏదో అందరిలాగా మనం ఉంటున్నామా, తింటున్నామా, పంటున్నామా అనేది కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానం కలిగి దేవుడు మన లోకం నుండి వేరుపరచుకుంటాడు. సంఘం అంటే ఏంటిది? పిలువబడినటువంటి ఎక్లీషియా అనేటువంటి పదం మనందరికీ తెలుసు. కాల్డ్ అవుట్ పీపుల్, వీఆర్ ఆల్ కాల్డ్ అవుట్ పీపుల్. మనం బయటికి పిలువబడ్డామండి. లోకం నుండి దేవుడు మనల్ని బయటికి పిలిచి మళ్ళా లోకంలో ఉంటామంటే, మరలా లోక విధానంలో జీవిస్తామంటే
మరలా లోకాన్ని అనుసరిస్తామంటే అది పంది స్వభావమే, గొర్రె స్వభావం అయితే కాదు. అదే పంది ఏం చేస్తాడు? ఏమైనా కానీ దానికి ఏమి ఇష్టము అది ఎక్కడుందో తెలుసా? శుభ్రమైన చోట అసలే అది దాని నేచర్. శుభ్రం ఉన్న చోట అది అసలే. దేవుడు అందుకని మనం ఏమని చేస్తాం? మీరు గొర్రెలు గురించి చెప్తే చాలా విషయాలు అవి చక్కగా దేవుని మార్గంలో నచ్చేది. కాబట్టి దేవుని వాక్యం చదివేటప్పుడు నియమం ఏంటిది? దేవుని వాక్యానికి నేను ఏంటంటే దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను దాని ప్రకారము నా జీవితాన్ని మార్చుకుంటాను. ఆ నియమాన్ని పాటిస్తే దాని ఫలితం మనము అనుభవించాలి. కిరీటం దొరుకుతుంది. అదే వాక్యం చదివినప్పుడు కూడా ఏ బహుమానం రావాలో అది వస్తుంది. విశ్వాసము పెంచినప్పుడు నియమాన్ని పాటిస్తే ఏ బహుమానం రావాలో అది వస్తుంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నియమాన్ని పాటిస్తే ఖచ్చితంగా మనకి ఏది కావాలో దేవుడు ఇస్తాడు. దేవుని రాజ్యంలోకి రావాలంటే కూడా నియమాన్ని పాటిస్తే మనం ఆయన రాజ్యంలో, లేకపోతే నీ నామలో ధైర్యం వెళ్ళగొట్టలేదా? నీ నామలో ప్రవచించలేదా? నీ నామలో స్వస్థత చేయలేదా? నీ నామలో అద్భుతాలు చేయలేక అసలు ఎవరో నాకు తెలియదు. దేవుని రాజ్యంలోకి రావడానికి నియమం ఏంటిది? మరలా ఆ రిపెంటెన్స్, ఆ రక్షణ అనుభవం, ప్రభువుకి మనం అప్పగించుకొని నేను నీ కోసం జీవిస్తా అని తీసుకునేటువంటి తీర్మానం, ఏ క్షణాలను ఆ తీర్మానం తీసుకుంటావు ఆ క్షణాన దేవుడు పరలోకంలో నీ పేరు రాసేస్తాడు. అది లేకపోతే నువ్వు నిత్యత్వంలోకి మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ నియమం ఏంటి? మన ప్రవర్తన కాదు. మన ప్రవర్తన మంచిగా పిచ్చి మాటలు ఆడుతుంటా, పిచ్చి మాటలు మాట్లాడుతుంది. వాళ్ళు వచ్చి ప్రభు దగ్గర అదే నోటితో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? ఆలోచన. విశ్వాసం ఉందంటున్నాం కానీ బిక్కుబిక్కుబడి బతుకుతున్నాం. క్రియలు లేని విశ్వాసం. నియమాన్ని మనము పాటిస్తున్నాం. వాక్యాన్ని చదువుతున్నాం, ఆచారంగా చదువుతున్నాం. ఎలాంటి జాయ్ లేదు. ఇంకా చదవాలనేటువంటి ఆరాటం లేదు. చదువుతున్నప్పుడు పేజీ చూసి అయిపోయింది అధ్యాయం అయిపోయింది. అది మన పరిస్థితి. ఒకవేళ ఎవరైనా 1 చాప్టర్ చదవాలనుకున్నప్పుడు పెద్దగా ఉందా లేదా అని ముందే చూసేసుకుంటున్నారు. ఈ లూకాసు వార్త అపొస్తల కార్యాలకు అసలే అక్కడ పెద్ద అధ్యాయాలు ఉంటాయి. అందుకని చాలా మంది ఏం చేస్తారు? కీర్తనతోనే సరిపెట్టుకుంటారు. జీవితం అంతా కీర్తన. వాక్యాన్ని చదవడం. ఆది కాండం నుండి దేవుడు మాట్లాడతాడు, ప్రకటనలో నుండి మాట్లాడతాడు, సంఖ్యాకాలంలో నుండి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి దయచేసి నియమం ప్రకారం పోరాడకుంటే బహుమానము జడ్జి అయిన వాడు నియమం ప్రకారం పోరాడు. దేవుడు బిడ్డలమైనటువంటి మనం కూడా దేవుడు మనకు అప్పగించిన వాటిని ఏం చేయాలి? నియమం ప్రకారం చేస్తేనే మనకి బహుమానం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. దాన్ని మనము అనుభవిస్తాం. తల్లు వచ్చి ప్రార్థన చేస్తాం. అందరం కూడా ప్రభు వైపు చూద్దాం. ఒక నిమిషం అందరం కూడా ఒక నిమిషం.